హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే మీరు పిక్చర్ చూస్తే చాలా మట్టుకి అకిరానందన్ ఆద్య అని ఆపినందుకు విరుచుకుపడ్డ నాగబాబు అని చెప్పేసి అయితే అందరికీ వినిపిస్తుంది. బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, అసలైన విరుచుకుపడడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ మెయిన్గా జరిగింది ఏంటి అంటే, అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిన గ్యాలరీ వేరే సైడ్ ఉంది, వాళ్ళు వెళ్ళిన రూట్ ఇంకో సైడ్ ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది. అక్కడ చూసే వాళ్ళకి ఎట్లా అంటే నాగబాబు అసలు యాటిట్యూడ్తో అసలు ఎలాంటి యాటిట్యూడ్తోనే ఆయన చెప్పలేదు. వెనకాల ఉన్న చాలామంది ఆద్య ఉంది, అకిరానందన్ ఉన్నాడు, సురేఖ గారు ఉన్నారు, అలాగే అటు సాయిధరం తేజ్ ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరూ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆ గుంపులో అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో అని అర్థం కాలేదు. అది విఐపి గ్యాలరీకి సంబంధించిన ఏరియా కాబట్టి సడన్గా అరే ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి అందరిని ఆపేస్తున్నారు అక్కడ పోలీసులు. సో అదేవిధంగా అక్కడ నాగబాబు వాళ్ళని కూడా కొద్దిసేపు సడన్గా చూసి ఆపేయడం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్స్లలో వాళ్ళంతా కలిసిపోయారు. మొత్తం గుంపులో ఉండేసరికంటే ఎవరు ఏంటి అనేది పోలీసులకు కూడా అర్థం అవ్వలేదు. మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాను. వీడియో చూపిస్తే మీకే అర్థమవుతుంది అక్కడ ఏమైంది ఏంటి అనేది. ఇక్కడ సురేఖ గారు, అకిరానందన్, ఆద్య, సో ఆయన కంటిన్యూస్గా మా గ్యాలరీ ఒకటి ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ పోలీసు చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళకి వినిపించలేదు. అందుకని చాలాసార్లు చెప్పేసరికంటే ఓకే అరే మెగా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అప్పుడు లోపలికి అలౌ చేశారు. మీరు ఇందాక ఇక్కడ విజువల్స్లో కూడా చూశారు, మొత్తం ఫ్యాన్స్ ఆద్య ఫేస్ పైన కెమెరాస్ పెట్టడము, ఇటు అకిరానందన్ ఫేస్ పైన కెమెరాస్ పెట్టడము, నాగబాబు పైన మొత్తం ఒక గుంపుగా అక్కడ జాయిన్ అయ్యేసరికంటే అసలు ఇప్పుడు వాళ్ళని లోపలికి అలౌ చేసి అందరూ లోపలికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా, అటు గ్యాలరీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి కూడా అక్కడ ఆపినట్టుగా అయితే తెలుస్తోంది. కొద్దిసేపు ఆపినప్పటికీ కూడా ఒక 5 minutesలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సడన్గా చూసేసరికంటే ఎవరిని గుర్తుపట్టలేదు. అండ్ మోరోవర్లీ ఒక రాంగ్ డైరెక్షన్లో వచ్చినందువల్ల దట్స్ ఇట్, అది తప్పించి ఇంకెలాంటి ప్రాబ్లం లేదు అక్కడ. అండ్ మోరోవర్లీ నాగబాబు చాలా హుందాగా ఆయన ఏం లేదండి మా గ్యాలరీ ముందు ఉంది, మా గ్యాలరీ ముందని ఒక 2 సార్లు చెప్పారు. అది యాటిట్యూడ్ కానీ ఎలాంటి యాటిట్యూడ్ లేదు. బికాజ్ వెనకాల ఆడపిల్లలు ఉన్నారు, ఆద్య ఉంది, ఆద్యకి ఇలాంటి మీడియా అటెన్షన్ ఇవన్నీ తెలియవు అమ్మాయికి. ఫొటోస్ తీయడం వల్ల కంటిన్యూస్గా అవి చుట్టూరు అసలు అక్కడ ఊపిరి తీసుకునే విధంగా కూడా లేకుండా మీదకి రావడం, ఇవన్నీ చేయడం ద్వారా జస్ట్ అది కొంచెం ఒక ఏదైతే ఆ సరౌండింగ్స్లో ఉన్నదంతా కొంచెం పక్కకు పెట్టడానికి కొంచెం టైం తీసుకొని మెల్లిగా లోపలికి అలౌ చేశారు. మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. లోపలికి అలౌ చేసింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇంతమంది జనాలు ఉండడం వల్ల అదొక్కటి ప్రాబ్లం అయింది అని చెప్పొచ్చు. సో ఇంతమంది జనాలు ఉన్నారు కదా ఇక్కడ. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడొచ్చు, వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి మీద పడడం వల్ల అంటే ఆబ్వియస్లీ ఇంకా చూసే వాళ్ళకు కూడా అరే ఏంది ఇంతమంది జనాలు ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. సో మళ్ళీ దాని తర్వాత గ్యాలరీ నుంచి ఆ డోర్ నుంచి గ్యాలరీలోకి పంపించడం జరిగింది. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.